మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద విషం కక్కడం అనేది ఇది మొదటి నుంచి ఆనవాయితీ. ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం మీద, కర్ణాటక ప్రభుత్వం మీద, హిమాచల్ ప్రభుత్వం మీద ఆయన చూపిస్తున్న వివక్ష రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఒక ప్రధానమంత్రి ఉండడం అనేది దురదృష్టకరం. నిరంతరం నిధులు రాకుండా చేయడం, ప్రభుత్వాలను అబాసుపాలు చేయడం, ముఖ్యమంత్రుల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఒక తంతుగా మారిన పరిస్థితి. ఈరోజు తను తెలంగాణ మీద చేసిన స్టేట్మెంట్ ఏంది? బుల్డోజర్ గవర్నమెంట్ అంట. నీ ఉత్తరప్రదేశ్ కంటే బుల్డోజర్ గవర్నమెంట్ అయిందా? ఇక్కడ ఇస్తున్న సన్న బియ్యమో, బీసీ బిల్లో, ఎస్సీ బిల్లో, లేకపోతే 6 గ్యారెంటీల్లో ఇస్తున్న ఉచిత కరెంటో, లేకపోతే ఉద్యోగాల కల్పన, ఇవన్నీ ఏం కనపడవు. ప్రతి నెలలో కనీసం 4 పైచిలకు కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంటే ఇలా మీకు, మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి కండ్ల కుట్ర లేదంటే ఒక ఈర్ష్యాపూరితమైన ధోరణితో మీరు చేసిన కామెంట్ ఒక ఫక్త్ పొలిటీషియన్ గా, ఒక చిల్లర రాజకీయ నాయకుడిగా కనపడ్డ పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆత్మపరిశీలన చేసుకోవాలి మోడీ. నీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మేము చెప్తే మీకు ఇంకా నిద్ర కూడా పట్టదు.